ప్రేక్షకులకి నమస్కారం అండి. మనం ఈ వీడియోలో గుండె జబ్బులకి చిన్న చిన్న ఇంట్లో ఉన్న మూలికలు కానీ లేకపోతే తేలిగ్గా దొరికే చిన్న చిన్న మూలికల నుంచి ఉపశమనం పొందడానికి ఈ వీడియో అనేది చేద్దామండి. ఎందుకంటే ప్రతిదానికి మనం భయపడిపోయి కంగారు పడిపోయి చేసి కన్నా ఇటువంటి ఉపశమనం అంటే రిలీఫ్ వచ్చి కొన్ని చేసుకున్నారనుకోండి, మీకు చాలా చక్కగా రిలీఫ్ వస్తే భయం అనేది తగ్గిపోతుంది మెయిన్. అలాగే మనం ఇంట్లో ఉన్న చిట్కాలు అంటే వంటింట్లో ఉన్న పదార్థాలతోటి కానీ సింపుల్గా దొరికే పదార్థాలతోటి కానీ అనేక రకాలైన చిన్న చిన్న మందులు చేసుకుని మనం వాడుకోవచ్చండి. అలాగని హృద్రోగాలు ఇలాంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ స్టంట్లు వేయించుకుని బైపాసులు చేయించుకుని ఇటువంటి వాళ్ళు ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ చేయటం తప్పనిసరి. అంతే తప్ప ఇలాంటి చిట్కాలు వాడుకుంటా ఇంట్లో కూర్చుంటే రేపొద్దున ప్రమాదాలు జరుగుతాయండి. అందుచేత ఈ రిలీఫ్ కోసం వాడుకోండి. మీరు డాక్టర్లకు కూడా కన్సల్ట్ చేసి మీ ఇబ్బందిని బట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనండి. ఇప్పుడు మనం హృద్రోగాలు అంటే గుండె జబ్బుల మీద చక్కగా పనిచేసి మూలికలు ఎలా తయారు చేసి వాడుకోవాలనేది చెప్తాను నేను. తిప్పతీగ, ఇది అందరికీ తెలుసు. కొంచెం లావుగా ఉన్న తిప్పతీగ తీసుకుని ఆదివారం నాడు తీసి ఉంచుకోండి ఇంట్లో. ఒక తడిగుడ్డలో కట్టండి. దాని ఫ్రెష్నెస్ ఎప్పుడూ ఉంటుంది. తిప్పతీగ అనేది ఎండిన తర్వాత వాడితే దాని ఫలితం తగ్గుతుందండి. పచ్చి మూలికలుగా వాడుకునే మూలికల్లో తిప్పతీగ మొట్టమొదటి ఉంటుంది. దానిపైన బ్రౌన్ కలర్ వచ్చి దళసరైంది తీసుకోండి, మరీ లేద్ద తీసుకోవద్దు. గట్టిగా పట్టుకుని లాగితే పై తోలు ఊడొచ్చేస్తుంది. లోపల తెల్లగా ఉంటుంది ఆ తోలు లోపల, పైన ఏమో బ్రౌన్ కలర్లో ఉంటుంది. లోపల తిప్పతీగ మట్టికి చాలా గ్రీన్గా ఉంటుందన్నమాట. ఉండి మీరు తిప్పతీగను గుర్తించడం ఎలా అంటే దాన్ని కట్ చేస్తే దాని లోపలికి చూస్తే మన అశోక చక్రం ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఒక చక్రం లాగా. మీరు గుర్తించడానికి కూడా ఒక చిన్న టిప్ మీకు చెప్తున్నాను. ఒక అరంగుళం నుంచి అంగుళం ముక్కలు, ఒక 6 ముక్కల నుంచి 10 ముక్కలు మీ శరీర బరువును బట్టి మీకున్న ప్రాబ్లంను బట్టి చూసుకోండి. ఒక చిన్నగా ఒక దెబ్బ వేసి దాన్ని నీళ్ళల్లో వేసి ఒక గ్లాసు నీళ్ళలో వదిలేయండి. సాయంత్రం పడుకునేటప్పుడు అలా చేసుకుని ఉదయం లేవగానే బాగా కలిపేసి వడపోసేయండి. ఆ పుల్లల గొంతులోకి వెళ్ళకుండా ఆ నీళ్లు తాగండి. తాగి చక్కగా వాకింగ్ చేయండి కాసేపు. మోకాళ్ళ నొప్పులు, వయసు పెరిగిపోయి అన్నీ ఉన్నవాళ్ళు వాకింగ్ చేయకపోతే తగ్గదేమో అని అనుకోవద్దు. చాలా చక్కగా పనిచేస్తుంది. హృద్రోగాలు ఒకటే కాదు, కిడ్నీ మీద, లివర్ మీద, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మనకి కామెర్లు అంటాం కదా, ఆ కామెర్లు కూడా చాలా బాగా పనిచేసి చక్కని రిలీఫ్ వస్తుంది. మీకు జ్వరాలు తగ్గుతాయి. ఎన్నో రకాలుగా ఈ తిప్పతీగ అనేది పనిచేస్తుంది. గుండె వ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తుంది. మీకు బీపీ నుంచి ఉపశమనం వస్తుంది, కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం వస్తుంది, హార్ట్ బీటు నార్మల్ అయ్యి చాలా బాగా ఉంటుంది. ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. బెస్ట్ డీటాక్స్, ఎందుకంటే బాడీలో ఉన్న విషాలను తీయటంలో కూడా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందండి. మరొక చిట్కా అండి, పిప్పలి కట్టె. అంటే పిప్పళ్ళి చెట్టు ఉంటుంది కదా, పిప్పళ్ళు పోదన్నమాట. అది చెట్టు కాదు, మన తామలపాకులాగా ఉంటుంది కానీ చిన్నవి ఉంటాయి. అది మీరు ప్రతి కణుపుకి కూడా వేరు తొడిగేస్తుంది. మీరు ఎక్కడైనా దొరికితే ఒక తీగ తెచ్చుకుని మీరు ఇంట్లో పెట్టుకున్నా కూడా బాగా వస్తుంది. కానీ పిప్పళ్ళు రావడానికి మట్టుకి 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పడుతుంది. ఆ పిప్పళ్ళు అద్భుతమైన ఉపయోగం. లాంగ్ పెప్పర్ అంటారు దీన్ని. ఈ పిప్పలి కాడ, పిప్పలి వేరు అన్నీ మెడిసినల్ యూజెస్. ఈ పిప్పలి కాడ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చూర్ణం చేసుకోండి. దానికి సమంగా యాలుక్కాయ గింజలు తీసుకోండి, అవి కూడా చూర్ణం చేసుకోండి. అప్పుడు 2 కలిపి మళ్ళీ నూరుకుని బాగా ఒక డబ్బాలో పోసి ఉంచుకుని దీన్ని పూటకి 1200 mg అంటే ఒక బ్యాడెత్ అనుకుంటాం ఆయుర్వేదంలో అయితే. ఓకేనండి. 1.2 grams అన్నమాట. దీన్ని ఉదయం సాయంత్రం నెయ్యిలో కలుపుకొని తినాలి. తింటే మీకు ఈ ఏదైతే గుండె వ్యాధులు ఉన్నాయో వాటి నుంచి చాలా చక్కని ఉపశమనం అన్నమాట ఇది. మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పిప్పలి కట్టె అంటే పిప్పలి పాదు యొక్క తీగ, వేర్లు కాదు, పిప్పళ్ళు కాదు. ఓకే, దాన్ని తెచ్చుకుని జాగ్రత్తగా పౌడర్ చేసుకుని దానికి సమంగా
యాలుక్క గింజలు తీసుకోండి. యాలుక్కాయ గింజలు, యాలుక్కాయ కాదు. వాటిని కూడా మెత్తగా నూరుకోండి. రెండు సమంగా కలిపి మళ్ళీ నూరండి. నూరిన తర్వాత ఉదయం సాయంత్రం అలాగా ఒక 20 రోజుల నుంచి నెల తీసుకుంటే ఒక పేడెత్తు అంటే 1200 mg 1.2 గ్రాములు అన్నమాట. మీరు దానిని నేతిలో కలిపి కనుక తీసుకుంటే మీ యొక్క గుండె వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ చక్కని ఉపశమనంగా పనిచేస్తుంది. మద్ది చెట్టు, నేను అనేక వీడియోల్లో ఈ మద్ది చెట్టు గురించి చెప్పాను. దీన్ని అర్జున అని కూడా అంటారు, చాలామందికి తెలుసు. అర్జున అన్నం, తెల్ల మద్ది అన్నం. మధ్యలో మళ్ళీ నలుపు తెలుపు రెండు ఉంటాయండి. తెల్ల మద్ది మట్టిగా తీసుకోవాలి మనం. ఈ తెల్ల మద్ది యొక్క తాటని ఆదివారం నాడు తీసుకుని దాన్ని ముక్కలు కొట్టి నీడన ఆరబెట్టుకుని చూర్ణం చేసుకుంటే ఒక బ్యాడెత్తి, ఇది కూడా అంటే 1.2 గ్రాములు తీసుకుని సమానంగా బెల్లం కలుపుకుని అందులో నీళ్ళల్లో బాగా కలుపుకుని పరగడుపున తీసుకోవాలండి. ఇలాగ ఉదయం సాయంత్రం కనుక మీరు తాగితే 1 నెల నుంచి 6 నెలల దాకా తాగొచ్చు మీరు. అనేక రకాలైన గుండె జబ్బుల నుంచి ఉపశమనానికి చాలా అంటే చాలా బాగా ఇది పనిచేస్తుందండి. ఓకేనండి, నమస్కారం.